నమస్తే తెలంగాణలో వార్త అయితే ఇంట్రెస్టింగ్గా కనిపించింది. స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఎన్నికలు, రైతు భరోసా కూడా ఇచ్చాకే వెళ్ళి వచ్చిన లేదంటే రైతుల ఆగ్రహం తప్పదని భయం, క్షేత్రస్థాయి నుంచి ప్రతికూలంగా నివేదికలు అన్నటువంటిది వార్త అయితే కనిపిస్తుంది. అయితే మనం కూడా రెగ్యులర్గా డిస్కస్ చేస్తున్నటువంటి మాట ఇది. అయితే వాళ్ళు దానికి విభిన్నంగా స్టోరీ అయితే రాసినటువంటి నేపథ్యం ఉంది. ఇక నమస్తే తెలంగాణ ఇక బీఆర్ఎస్ సంబంధించినటువంటి పాజిటివ్ కూడా రాస్తుంది కాబట్టి అయితే జరిగే ముచ్చట్ని కొంచెం విభిన్నంగా రాసినటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళు చెప్పినట్టు కూడా స్థానిక సంస్థ ఎన్నికలు కూడా మోస్ట్లీ ఎప్పుడు కాకపోవచ్చు అనేటువంటిదే వాస్తవం. ఎందుకంటే ఆగస్టు 31 వరకే బీసీ కమిషన్ కూడా ఏదైతే వాళ్ళ గడువు అయితే పాత కమిషన్ యొక్క గడువు కూడా తీరింది. అయితే ఆగస్టు 31 తర్వాత లేదంటే ఆగస్టు చివరి వీక్లోనే బీసీ కమిషన్ సంబంధించినటువంటి అక్కడ మెంబర్స్ ఎవరు, కమిషన్ చైర్మన్ ఎవరు అనేటువంటిది కూడా లిస్ట్ వస్తుంది అన్నటువంటి మాట అయితే వినిపించండి. కానీ ఈరోజు సెప్టెంబర్ 1 అయిపోయింది, 2 అయిపోయింది, రావచ్చు అంటే ఎప్పుడైనా రావచ్చు, ఈ రోజే రావచ్చు, రేపైనా రావచ్చు. కానీ ఇప్పటి వరకు అయితే కమిటీ సభ్యుల దానిపైన అయితే తుది నిర్ణయం అయితే వెల్లడించలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. ఇక పాత కమిషన్నే ఎక్స్టెండ్ చేయాలన్నటువంటిది కూడా ఆ సభ్యులు అయితే రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా పాజిటివ్ అయితే గవర్నమెంట్ రెస్పాండ్ కానట్టు అయితే కనిపించింది. ఇక ఎందుకంటే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినట్టు కూడా ఉంటుంది అన్నటువంటి నేపథ్యంలో కొత్త బాడీగా రాబోతుంది బీసీ కమిషన్కి. అయితే గత కమిషన్ అనేటువంటిది చాలా రోజుల నుంచి కూడా ఈ బీసీ కులజనన మీద లేదంటే బీసీ జనాభా మీద, బీసీ రిజర్వేషన్ల మీద అయితే ఓ రిపోర్ట్ అయితే తయారు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇక వాళ్ళని ఎక్స్టెండ్ చేసింటేనేమో ప్రాసెస్ అనేటువంటిది చాలా స్మూత్గా అయిపోయేది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అవగాహన ఉంటుంది, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ పూర్తి రిపోర్ట్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఇక ఈజీగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండే. కానీ ఇప్పుడు కొత్త బాడీ వస్తే ఆ రిపోర్ట్లను చదివించి దాన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని మళ్ళీ కొత్త ఏమేమి చేయాలి, ఎట్లెట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఇదంతా కూడా ఓ ప్రాసెస్ అయితే అవుతుంది. ఆల్రెడీ అంటే ఈసీ చేసేటువంటి పని అయితే చేస్తోంది. అంటే ఓటర్ లిస్ట్ని ప్రిపేర్ చేయడం, తర్వాత గ్రామాల్లో డిస్ప్లే చేయడం, తర్వాత దాని మీద వచ్చేటువంటి ఆబ్జెక్షన్ని స్వీకరించడం. ఇక ఆల్ పార్టీ మీటింగ్ కూడా అయిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఆల్ పార్టీ మీటింగ్లో కూడా అందరూ ఈసీని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే బీసీలకి 42% కూడా రిజర్వేషన్ కల్పించాలన్నటువంటిది. ఇవన్నిటి పరిస్థితుల్లో ఒకవేళ కొత్త బాడీ వస్తే, బీసీ కమిషన్ అనేటువంటిది కొత్త బాడీ వస్తే మరి ఓటర్ లిస్ట్ ఆధారంగా బీసీ జనగణన చేస్తారా లేదంటే కుల గణన చేస్తారా అనేటువంటిది కూడా క్లారిటీ లేదు. ఒకవేళ కుల గణనకి మాత్రం ఏ అంశాల మీద చేయాలా, ఎట్లా సర్వే చేయాలి, ఎప్పటి వరకు అయిపోతుంది, ఇదంతా కూడా 3 to 4 months కూడా ప్రాసెస్ అనేటువంటి మాట వినిపిస్తుండే. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఆల్రెడీ మనము సెప్టెంబర్లో ఉన్నామంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల ఇయర్ కూడా అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ తర్వాతనే కొత్త సంవత్సరంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయనేటువంటిది అయితే అందరికీ క్లారిటీ ఉన్నది. కానీ ఇక్కడ వార్త ఏంటంటే ఇక ఈ రైతు రుణమాఫీ అనేటువంటిది కూడా అందరికీ అందలేదన్నటువంటిది ఒకటి ఉంది. ఇక రైతు భరోసా అయితేనేమి, ఇవన్నీ కూడా రైతు బీమా అయితే కూడా ఇంకా రైతులకు అందలేదు అన్నటువంటి పరిస్థితుల్లో ఇక ప్రభుత్వం మీద నెగిటివ్ ఉందని, ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాతనే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు పోతుందని చెప్పి కూడా వీళ్ళైతే రాసిండ్రు. ఇక రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రస్తుతం రైతులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ సమయంలో ఎన్నికలకు వెళ్తే అంతే సంగతులని, రుణమాఫీ, రైతు భరోసా నిధులు జమ చేసినాకనే ఎన్నికలకు వెళ్లాలని పార్టీ సీనియర్లు, పలువురు ఎమ్మెల్యేలు సీఎంకి సూచించినట్టు సమాచారం. వాస్తవంగా రైతు రుణమాఫీ మీద కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు నమ్మకం పెట్టుకున్నది. దీనికి విపరీతమైన ప్రచారం చేయడంతో పాటు సంబరాలు కూడా నిర్వహించింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ రివర్స్ అయింది. అరకొర రుణమాఫీపై రైతులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను, అధికారులను నిలదీస్తున్నారు, నిరసన తెలుపుతున్నారు. ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని, మిగిలిన 60% మంది రైతులకైతే రుణమాఫీ కాలేదని చెప్పేసి ఇక విమర్శలు అయితే వస్తున్నాయన్నటువంటిది కూడా నమస్తే తెలంగాణ రాసింది. మనం కూడా చూసిండే ఇక రైతు రుణమాఫీ మీద ఆ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా సరే, ఏది ఉన్నా సరే గవర్నమెంట్ అనేటువంటిది వెబ్సైట్ తర్వాత మొబైల్ యాప్ ద్వారా ఈ వివరాలు అయితే సేకరిస్తుంది. రైతులకు కూడా అతి త్వరలోనే కూడా అంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఆల్రెడీ మేము ఇచ్చాల్సినటువంటి ఫండ్ను కూడా అకౌంట్లలో అంటే బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేసాము. ఆ అమౌంట్ ఆ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ అయిపోయిన వెంటనే కూడా మనకి రైతు రుణమాఫీ అవుతుందని అయితే చెప్తుంది. అయితే రైతుల నుంచి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో చేయరు అన్నటువంటిది కూడా ఇక నమస్తే తెలంగాణ పేపర్ అయితే రాసినటువంటి నేపథ్యం ఉంది. ఎన్నికలకు వెళ్ళాలంటే రాబోయే రోజుల్లో రుణమాఫీకి 14,000 కోట్లు, రైతు భరోసాకి దాదాపు 10,000 కోట్లు అవసరమవుతాయి. ఇక వీటికే మొత్తం 24,000 కోట్లు అవసరమవుతాయి. హామీ ఇచ్చినట్టుగా ఆసరా పెన్షన్ 4,000 పెంచాల్సి ఉంటుంది. దీనికి అదనంగా 1,000 కోట్లు అవసరమైతే వీరి సంఖ్య దాదాపు 45 లక్షలు ఉంది. కాబట్టి పెన్షన్ పెంచి ఇవ్వకుంటే ఆ ప్రభావం
ఎన్నికలపై పడుతుందని బీఆర్ఎస్ వైపు వెళ్లే అవకాశం ఉందని ఓటర్లు కూడా భావిస్తున్నట్టు కూడా వీళ్ళు రాసిండ్రు. దీంతో పాటు ఉద్యోగులకు 5 DAలు, కళ్యాణ లక్ష్మిలో భాగంగా తులం బంగారం, ఇలా అనేక అంశాలు ప్రభుత్వం మెడపై కత్తిలా వేలాడుతున్నాయి. ప్రజలు ఇంత ఆగ్రహంగా ఉన్న సమయంలో ఎన్నికలకు వెళ్తే పార్టీకి ప్రతికూల ఫలితాలు వస్తాయని పార్టీ సీనియర్లు ఎమ్మెల్యేలు చెప్పినట్టు కూడా, అధిష్టానం చెప్పినట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి ఇస్తలేరంట, తులం బంగారం ఇస్తలేరంట, ఉద్యోగుల DAలు రాలేదంట, 5 DAలు రాలేదంట, ఇక రైతు భరోసా ఇయ్యాలంట, దానికి 10,000 కోట్లు అవుతాయంట, తర్వాత పెన్షన్ ఆసరా పెన్షన్లు పెంచిండ్రు, దానికో 1000 కోట్లు కావాలి, ఇవన్నీ ఇవ్వకుండా పోతే చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి నమస్తే తెలంగాణ రాసింది. ఇక 42% పడని అడుగులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిందో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామన్నటువంటి మాట కూడా చెప్పినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన అడుగులు కూడా పడలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు 333 అనేటువంటిది ఉంది, దాంట్లో ఏంటంటే 50% కూడా దాటొద్దు. మరి వీళ్ళు బీసీ కమిషన్ ఏర్పాటే చేయలేదు, మరి 42% ఎట్లా కూడా రిజర్వేషన్లకు పోతారు? ఇవ్వకపోతేనేమో ఇక బీసీ సంఘాలతోటి పంచాయతీ అవుతుంది, లేదనుకుంటే ఇస్తేనేమో ఎవరైనా కోర్టుకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయన్నటువంటిది కూడా వార్త అయితే నమస్తే తెలంగాణ రాసింది. మరి కొత్త కమిషన్తో మరింత ఆలస్యం అవుతుంది అన్నటువంటిది కూడా, ఈ అన్నిటిని బేరీజు వేసుకొని ఇప్పటికిప్పుడు ప్రభుత్వం అయితే స్థానిక సంస్థల ఎన్నికలకి పోదు, ఆల్మోస్ట్ వచ్చే సంవత్సరం పోతుంది అన్నటువంటిది కూడా వార్త. అయితే గవర్నమెంట్ ఏమో ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి దాని మీదనే ఇంకా డిలే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే మిగిలిన అంశాలు కూడా మరి ఇంటర్నల్గా ఉండేటువంటి ఏమైనా అంశాలు ఉండొచ్చు. మరి గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళే మరి నమస్తే తెలంగాణ వాళ్ళకి ఏమైనా చెప్పారేమో తెలియదు. కానీ ఈ అన్ని అంశాల దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలు అయితే వచ్చే కొత్త సంవత్సరం అంటే 2025లోనే జరుగుతాయన్నటువంటిది అయితే వార్త.